బాంబే చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. బాంబే చట్నీ పూరి, పరాటాలలో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గ్యాస్‌పై ఒక బాండీ పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, తర్వాత కొన్ని ఆవాలు, ఒక చిన్న స్పూను జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అంతా బాగా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బాంబే చట్నీ కోసం శనగపిండిని కలుపుకోవాలి. శనగపిండిలో ఉంటలు లేకుండా కొద్దిగా జోరుగుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిక్చర్‌ని అంతా ఈ ఫ్రైలో వేసుకొని అంతా బాగా పచ్చివాసన పోయే వరకు అంతా వేయించుకోవాలి. ఈ శనగపిండి అంతా కొద్దిగా చిక్కబడిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకోవాలి. ఉంటలు కట్టకుండా అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. చాలా ఈజీగా తయారైపోయే బాంబే చట్నీ తయారు.